అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎమ్మెల్సీ కోదండరాం కు నిరసన సెగ తగిలింది. ప్రెస్ క్లబ్ కొచ్చిన కోదండరాం నిరుద్యోగులు అడ్డుకున్నారు. నిరుద్యోగుల గురించి ప్రభుత్వంతో మాట్లాడడం లేదని మండిపడ్డారు. తాము మీకోసం ఎంతో పని చేశాం, ఇప్పుడు మా గురించి పట్టించుకోరా అని నిలదీశారు. ప్రభుత్వంతో మాట్లాడి జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ లో ఇప్పించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఏమైంది 35 లక్షల మంది 30 లక్షల ఆ రోజు మీడియాని కవర్ చేయని చెప్పిన మీరు ఈ రోజు మీడియాని ఎందుకు కవర్ చేయాలి? మీడియా కవర్ చేస్తుంది, పక్కా కవర్ చేస్తుంది. మీడియా బరాబర్ కవర్ చేస్తుంది. మీడియా కవర్ చేస్తుంది. ఏది రిలాక్సేషన్ ఎందుకు ఇవ్వాలి? ఎమ్మెల్సీ కోదండరాం కు నిరసన సెగ తగిలింది. ప్రెస్ క్లబ్ కొచ్చిన కోదండరాం ను నిరుద్యోగులు అడ్డుకున్నారు. నిరుద్యోగుల గురించి ప్రభుత్వంతో మాట్లాడడం లేదని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు, తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగుల ఆర్తనాదం పేరిట ఒక రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం నిర్వహిస్తున్నారు. ఇక ఈ సమావేశంలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ప్రస్తుతం ఉద్యోగం సాధిద్దాం అనే నినాదంతో ఇటు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా కానీ అందులో సరైన విధంగా పోస్టు ఉండడం లేదు. ఒకవేళ కొన్ని డిపార్ట్మెంటల్ సంబంధించినటువంటి పోస్టులకైతే అప్పటికే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు అని ఇక పలు రకాల కారణాలతో నిరుద్యోగులు గత కొద్ది రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తూ వివిధ ప్రాంతాల్లో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు సోమవారం ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులు ప్రత్యేకంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ సమావేశానికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ కోదండరాం కి ఇక నిరసన సెగ తగిలింది. ఇక ఏదైతే నిరుద్యోగుల గురించి మాట్లాడడంతో ప్రభుత్వంతో మాట్లాడడం లేదు అని చెప్పి కూడా వారందరూ కూడా మండిపడ్డారు. ఇక మీకోసం మేము ఎంతో పని చేస్తాం, మా గురించి పట్టించుకోరా చెప్పి కూడా ఇటు నిరుద్యోగులు ఈ సందర్భంగా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే గత కొద్ది రోజులు చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మేము ఏదైతే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వగానే ఒక్కొక్క ఉద్యోగాన్ని భర్తీ చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. అయితే నిరుద్యోగులు మాత్రం ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఒకవైపు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి ఆ ఏజ్ రిలాక్సేషన్ అయిపోయాక నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేకుండా పోయింది అనేటువంటి ఆందోళన కూడా వారు వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాంని కూడా నిరుద్యోగులు నిలదీయడం జరిగింది. ప్రభుత్వంతో మాట్లాడడం లేదు అని చెప్పి కూడా నిరుద్యోగులు మండిపడ్డారు. రాజకీయ నాయకులకి కాదు సార్, రాజకీయ నాయకులకి